దేవుని నామమును స్తోత్రాలు. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం వినిచిన మీ అందరికీ వందనాలు. ఈరోజు యావత్తు ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా లెంట్ డేస్ అని, శ్రమకాలాలని, సిలువ ధ్యానాలని అనేక చర్చెస్లో యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ 40 రోజులు ఉపవాసాలు చేస్తున్నారు? లెంట్ అంటే ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలి. గమనించండి, దేవాతి దేవుడు సర్వలోకాన్ని, సర్వ సృష్టిని ఆయన సృష్టించి, మానవాళిని సృష్టించి, ఆయన అనేకమైనటువంటి అవసరాలు అక్కరలో మనుషులకు ఇచ్చారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఆయన కొరకు నమ్మకంగా జీవించడాన్ని ఇస్తే, మనుషులు ఆనాడు ఆదాము అవ్వలు ఏం చేశారంటే పాపంలో పడిపోయి సాతాను అపవాది యొక్క మాటలకు వాళ్ళు టెంప్ట్ అయ్యి పాపంలో పడిపోయినప్పుడు వారిలో పాపం అనేది సంక్రమించింది. ఆ పాపము ఆ తదుపరి వారి తదనంతరం వారి బిడలకి ఆ పాపం అనేది వచ్చింది. ఆ విధంగా మనము ఈ నోవాహుని గురించి మనం చూసినప్పుడు, నోవాహు టైంలో దేవుడు చెప్తాడు, ఈ భూమి బలత్కారంతో నిండిపోయింది, నరుల హృదయము చెడిపోయింది అంటాడు దేవుడు. ఇంకొక చోట అంటాడు దేవుడు, నేను మనుషులను యథార్థవంతులుగా పుట్టించాను కానీ వారే నానా విధమైన తంత్రాలు కల్పించుకుని చెడిపోయారు అని చెప్తాడు ఆయన. అలా బలత్కారంతోనూ పాపముతోనూ సమస్త మానవ జాతి నిండిపోయినప్పుడు దేవుడు చాలా బాధతో, కోపముతో అక్కడ చాలా బాధాకరమైనటువంటి మాట దేవుడు పలుకుతూ ఉంటాడు నోవాహు దగ్గర. ఈ ప్రజలను నేను చేసినందుకు సంతాపపడుతున్నాను అంటాడు. దుఃఖిస్తున్నాను, ఎందుకు వీళ్ళని సృష్టించారని చెప్పి అంటాడు ఆయన. కానీ ఎంతైనా తండ్రి దేవుడు ఆయన కాబట్టి ఆయన ఏం చేశాడంటే పాపములో లోకంలో ఉన్నటువంటి మానవుల్ని మరలా తన దారిలోకి తెచ్చుకోవాలి, వాళ్ళు తప్పు చేసినటువంటి ఆ తప్పు తెలియాలి అని చెప్పి అనేకమైనటువంటి ప్రవక్తలను పంపించి హెచ్చరిస్తూ వచ్చాడు ఆయన. అయినప్పటికీ ఆ ప్రజలు లోబడినటువంటి వారుగానే, లెక్క చేయనటువంటి వారుగానే మరలా పాపపు స్థితిలోనే జీవించినప్పుడు వాళ్ళని ఇంకా దేవుడు ఇక కొన్ని సంవత్సరాల పాటు విడిచిపెట్టేస్తాడు ఆయన. సుమారు 350 సంవత్సరాల పాటు విడిచిపెట్టేస్తాడు. అంతకుముందు మలాకి వరకు కూడా అనేకమైనటువంటి ప్రవక్తలు ఒకరి తర్వాత ఒకరు అనేకమైనటువంటి ప్రవక్తలు వచ్చి హెచ్చరిస్తారు. హెచ్చరించినప్పుడు ఏమవుతుందంటే ఏమన్నారు? లోబడరు, సత్యాన్ని గ్రహించరు, లోబడరు. అప్పుడు ఇక విడిచిపెట్టేసాడు. మరలా 350 సంవత్సరాల తర్వాత సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై తన ఏకైక ప్రియ కుమారుడిని ఆయన ఈ లోకానికి పంపిస్తారు. అసలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన సిలువలో ఎందుకు మరణించారు? ఈ విషయాలు ఈనాడు క్రైస్తవుల్లో చాలామందికి తెలియకుండానే ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలని, లెంట్ డేస్ అని, శ్రమకాలాలని అనేక విధాలుగా పాటిస్తూ అనుసరిస్తూ ఉన్నారు. అసలు ఈ లెంట్ డేస్ను పాటించొచ్చా, పాటించకూడదా అనేటువంటి విషయాన్ని మనకు ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రి చిత్త ప్రకారము 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి తండ్రి చిత్త ప్రకారం సమస్త మానవాళి పాప క్షమాపణ నిమిత్తం, అంటే నీవు నేను మనమంతరం చేసినటువంటి పాపముల నిమిత్తమైన వచ్చి సిలువలో తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి మళ్ళా మృత్యుంజయుడే సమాధిని గెలిచి మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క శ్రమకాలాలని మొట్టమొదటి ఇది శ్రమకాలాలు అనేటువంటిది 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఇలా చేయమని కానీ చెయ్యాలని కానీ బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. శ్రమకాలాలు ఆచరించమని బైబిల్ అయితే 100% లేదు అసలు. మరి ఎందుకు చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు మొదలుపెట్టారు? ఏంటని మనం చూస్తే క్రీస్తు మొదటి శతాబ్దంలోనే 2-3 శతాబ్దాలు ఆ టైంలో చూసినప్పుడు రోమన్ క్యాథలిక్లు అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన శుక్రవారం నాడు మరణించారు, ఆదివారం తిరిగి లేచారు. ఆ యొక్క శుక్రవారం నుండి ఆదివారం ఉదయం వరకు ఆ సమయాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏం చేసేవారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. దేవాతి దేవుడు ఆయన ప్రభువు మా కోసం ఈ భూమి మీదకి వచ్చి శిలువలో తన రక్తం చెందించి ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు కాబట్టి ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి, ఆ సమయం మనం ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి అని చెప్పి
చాలా చక్కగా మొదట వాళ్ళు ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. శుక్రవారం నుండి ఆదివారం ఉదయం వరకు, అది సుమారు 40 గంటల సమయాన్ని, అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఆ సమయాన్ని లెక్కించి ఆ 40 గడియలు కూడా వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. అలా కొన్ని సంవత్సరాలు వాళ్ళు చేశారు. ఆ తర్వాత వారు మరలా ఏం చేశారంటే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు మరణానికి ముందున్నటువంటి ఆ యొక్క పామ్ సండే మట్టల ఆదివారాన్ని చూసినప్పుడు, ఆ మట్టల ఆదివారం నుండి ఈస్టర్ వరకు కూడా ఆ వారం అంతా కూడా ఆచరించడం మొదలుపెట్టారు. ఆ వారాన్ని వాళ్ళు పరిశుద్ధ వారం అని పిలిచారు. రోమన్ క్యాథలిక్లు ప్రతి సంవత్సరం కూడా ఏం చేసేవారంటే, మట్టల ఆదివారం మొదలుకొని ఈస్టర్ సండే వరకు కూడా ఆ వీక్ అంతా కూడా వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వారు. ఆ తర్వాత మరలా రాను మరలా ఏం చేశారంటే, దాన్ని 40 దినాలు చేయటం ప్రారంభించారు రోమన్ క్యాథలిక్లు. ఈ 40 రోజులు కూడా వాళ్ళు ఉపవాస దీక్షలు చేస్తూ మరి యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువ మరణాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఓకే, మంచిది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించండి. దేవుడు ఎక్కడ కూడా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన చేయమని అయితే చెప్పలేదు. కానీ వాళ్ళకి వాళ్ళే మరి వాళ్ళు పూనుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ గమనించండి, సాధారణంగా మనం ఏం చేసినా కూడా అది దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఉండాలి. మనం ఏం చేసినా కూడా అది ఆత్మీయంగా ఉండాలి, కానీ ఆచారంగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ప్రియులారా, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన దీక్షలు అనేటువంటివి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా ప్రత్యేకమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని కట్టుబడులు వాళ్ళు పెట్టుకుంటారు. అవి ఎలా ఉంటాయంటే, ఆ 40 రోజులు కూడా ఎవరు కూడా నీసి మాంసాలు తినడానికి వీళ్ళు, ఓన్లీ వెజిటేరియనే తినాలి. ఆ 40 రోజులు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పార్టీలు చేసుకోవడానికి వీలు లేదు. ఆ 40 రోజులు పురుషులు, అది ఒకవేళ మందు త్రాగేటటువంటి వాళ్ళు మద్యపానం కానీ ధూమపానం కానీ అలాంటివి కూడా చేయడానికి వీలు లేదు. ఆ 40 రోజులు కూడా మగవాళ్ళు క్షౌరం కూడా చేసుకోకూడదు, హెయిర్ క్రాప్ కూడా చేసుకోకూడదంట. ఇలా అనేక రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఆ 40 రోజులు ఇంకా వాళ్ళు ఏ పనులు కూడా చేయడానికి వీలు లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. స్త్రీ భార్యాభర్తలు కూడా ఈ 40 రోజుల పాటు ఎడమగానే ఉండాలని, అలాగనే ఇక మనం చూస్తున్నప్పుడు ఇలాంటి అనేకమైనటువంటి ఆచారాలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఆచారాలు ఇవన్నీ కూడా ఇలా చేయమని బైబిల్ అయితే చెప్పలేదు. భక్తి అనేది 40 రోజులు పరిమితమైనటువంటిది కాదు. గమనించండి, ఈనాడు భక్తి ఎలా అయిపోయిందంటే, మీరు దినములను మాసములను ఆచరిస్తున్నారని చెప్తాడు దేవుడు. నిజమే, ఈనాడు చాలామంది ఈ విధంగానే పాటిస్తూ ఉన్నారు దేవుడు చెప్పినటువంటి విషయాలు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, దేవునికి ఏమైతే చెప్పాడో అది నువ్వు పాటించట్లేదు, కానీ దేవునికి చెప్పనటువంటివి, నిన్ను చెయ్యమన్నటువంటి విషయాలకు నువ్వు పాల్పడుతున్నావు. మీరు దినాలు పాటిస్తున్నారు, ఆచారాలు పాటిస్తున్నారు, రోజులు పాటిస్తున్నారు, పరుగులు పెడుతున్నారు. ఈనాటి క్రైస్తవ సమాజంలో ఎన్నో చూస్తూ ఉన్నాం పరిస్థితులు. 7 వారాలనే, వారం రోజులని, ఉపవాస ప్రార్థనలని, చాలామంది స్వస్థతలని, అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని, దేవుడు చెప్పినటువంటి విషయాలు. ఒక మనిషికి, మానవ జాతికి అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటంటే పాప క్షమాపణ, రక్షణ, మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని సేవకులైనటువంటి వారు, దైవజనులైనటువంటి వారు బోధించాల్సినటువంటి అంశము రక్షణను గురించి బోధించాలి, పాప క్షమాపణ గురించి బోధించాలి, పరలోక రాజ్యం గురించి బోధించాలి. ఈ లోకం అశాశ్వతము, తాత్కాలికమైనటువంటి విషయాన్ని, సత్యాన్ని బోధించాలి. అది మానేసి, అది ప్రక్కన పెట్టేసి, మా మందిరానికి రండి, స్వస్థతలు జరిగితే, మా మందిరానికి రండి, అద్భుతాలు జరిగితే, 7 వారాల మందిరానికి రండి. ఏమండి, ఎవరు చెప్పారు నీకు పిల్లలు పుట్టలేదని? ఎవరు చెప్పారు నీకు రోగం తగ్గలేదని? ఎవరు చెప్పారు నీకు ఆ ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు నువ్వు అనుకున్న పని నువ్వు చేయలేకపోతున్నావని? ఎవరు చెప్పారు నువ్వు ఆ ఇల్లు కొనలేవని? ఎవరు చెప్పారు నువ్వు ఈ కారు కొనలేవని? మా చర్చికి రా, ప్రార్థన చేస్తే 7 వారాలు వచ్చే అద్భుతాలు. ఎక్కలేని బోధలు అయిపోయాయి నాటి క్రైస్తవ సమాజంలో. ఎంత దౌర్భాగ్యవసరం ఆలోచన వచ్చి, దినాలు, మాసాలు, అన్యులు కార్తీక మాసాలు పాటించినట్లుగా, అమావాస్యాన్ని పాటించినట్లుగా ఈనాడు క్రైస్తవులు కూడా ఈ విధంగానే చేస్తారు. ఏంటి, 40 రోజులు మందు తాగడం మానేస్తేనే భక్త అంటే, ఆ తర్వాత తాగేచ్చు. 40 రోజులు అంటే గడ్డం తీసుకోకుండా ఉండొచ్చు అంట. 40 రోజులు మాంసాలు, చేపలు నీసు తినకూడదంట. ఎంత ఇష్టం భక్తి అనేది 40 రోజులు నుంచి సరిపెట్టుకునేది కాదు. జీవితకాలం నీవు రక్షించబడి మారు మనసు పొందిన నాట నుండి, క్రీస్తుని నీ సొంత రక్షణగా అంగీకరించినటువంటి నాట నుండి
నీ మరణం వరకు, నీ ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా నీ భక్తి అనేది, నిష్ట అనేది ఉండాలి. 40 రోజులు మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తున్నప్పుడు ఈ 40 రోజుల్లో ఆనాడు రోమన్ క్యాథలిక్ కాదు, ఈనాడు ప్రొటెస్టెంట్లు కూడా ఇలాంటివి పాటిస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు కూడా చేసుకోవట్లేదు. చాలా విషయాలు ఈ మధ్యకాలం నేను వింటానే ఉంటాను. ఏమంటానంటే, అమ్మ పెళ్ళి కుదిరింది పలానా ఆవిడకి, కానీ అదే శ్రమకాలాలు వెళ్ళిపోయాక పెళ్ళి. శ్రమకాలాలా ఏంటిది? లెంటర్ డేస్ అయిపోయాక, ఈస్టర్ వెళ్ళిపోయాక అప్పుడు పెట్టుకుంటారని ముహూర్తాలు. 40 రోజులు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయకూడదంట. దేవుడు చెప్పాడా? బైబిల్లో ఎక్కడా లేదు. బైబిల్లో ఎక్కడా లేవు ఇలాంటి విషయాలు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. ఈ 40 రోజులకు సంబంధించి మొట్టమొదటి రోమన్ క్యాథలిక్లు భస్మ బుధవారం అనేటువంటి ఆ యొక్క యాష్ వెన్స్డే అనేటువంటి భస్మ బుధవారాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఆ భస్మ బుధవారం నాటి నుండి, అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమైనటువంటి ఆ సండే నుంచి వెనకకి 40 రోజుల సమయాన్ని లెక్కించి వాళ్ళు ఒక బుధవారం వస్తుంది, ఇది ఆదివారం వస్తుంది. ఆ బుధవారం నాటి నుండి ఈ యొక్క ఆదివారం వరకు వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. భస్మము అంటే బూడిద అని అర్థం. ఈ 40 రోజులు కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు మరి బూడిదలో కూర్చుని ప్రార్థన చేసినటువంటి వారిని మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మొర్దెకై మరి హెస్తేరు 4:2లో, ఎస్తేరు గ్రంథం 4:2 ఇక్కడ మొర్దెకై ఏం చేస్తున్నాడంటే, జరిగినంత తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్ట వేసుకుని బూడిద పూసుకొని పట్టణం మధ్య లోపలికి వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి గోనె బట్ట కట్టుకుని మరి బూడిద పూసుకుని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథంలో యోబు కూడా ఆ విధంగా చేసినట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథము 42:6 మనం చూస్తున్నప్పుడు, యోబు గ్రంథం 42:6 ఇలా ఉంది. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను అంటాడు యోబు ఆ విధంగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అలాగనే మనం దానియేలు గ్రంథంలో చూస్తున్నప్పుడు 9:3 దానియేలు కూడా ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేటికే ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. అలాగనే మనం చూస్తున్నప్పుడు యోనా గ్రంథంలో 3:5 మనం చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఏమన్నదంటే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇలాగనూ మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11:21 మనం చూస్తున్నప్పుడు, ఆ పట్టణపు వారు పూర్వమే గోనె బట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొందిందరు. ఇలాగనూ ఉపవాస దినాన్ని వాళ్ళు బూడిదను పోసుకుని గోనె బట్ట పరిచి మరి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు, ఉన్నటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఆయా చోట్ల ఆయా భక్తుల జీవితాల్లో మనం చూస్తాం. వీటిని ఆధారంగా తీసుకుని ఆనాడు 1వ శతాబ్దంలోనే రోమన్ క్యాథలిక్లు అనేటటువంటి వారు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్ని వారు ఈ విధంగా అనేక రకాల వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు దినాలను పాటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క భస్మ బుధవారం నాడు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి సంవత్సరం కూడా మట్టల ఆదివారం నాడు అనేక సంఘాలు మందిరపు బయట మరి ఈతాకు మట్టలతోనూ తాటాకు మట్టలతోనూ అలంకరిస్తూ ఉంటారు. అలా అలంకరించినటువంటి తాటాకు ఈతాకు మట్టలను ఈస్టర్ నాడు వాటిని తీసివేసి ఒక చోట దాచేసి నెక్స్ట్ ఇయర్ భస్మ బుధవారం నాటికి అవి ఎండిపోతాయి. ఆ ఎండిపోయినటువంటి వాటిని వాళ్ళు కాల్చి బూడిదను చేసి ఆ బూడిదను ఒక బౌల్లో పెట్టి ఆ బౌల్లో ఉన్నటువంటి ఆ బూడిదను మందిరాల్లో పెట్టేటటువంటి వారు. కొన్ని చోట్ల ఏం చేసేవారంటే ఆ యొక్క తైలమును కూడా, ఒలివ తైలమును కూడా తీసి ఆ బూడిదను వేసి దానిని ఒక క్రీమ్లా తయారు చేసి పోపులు అనేటువంటి వారు ఆ యొక్క నుదుటి మీద సిలువలు వేస్తూ ఉండేవారు పాప క్షమాపణ నిమిత్తం. మరి
ఒక ఆచారంగా వాళ్ళు చేశారు. భస్మ బుధవారం నాడు ఆ విధంగా సిలువలు వేసుకుంటూ ఉండేవారు. నుదుటి మీద వాళ్ళు బూడిదతో ఒలివలతో కలిసినటువంటి దాంతో మరి ఆ విధంగా వాళ్ళు వేసుకుంటూ ఉండేవారు. అలా వేసుకున్నటువంటి ఆ నాట నుండి ఈస్టర్ సండే యేసుక్రీస్తు పునరుత్థాన దినం వరకు ఈ యొక్క భస్మ బుధవారాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే మనం ఏం చేసినా కూడా అది ఆచారంగా ఉండడానికి వీల్లేదు, కానీ అది వేషధారణగా కూడా ఉండడానికి వీల్లేదు. అయితే ఇది మొదటి శతాబ్దం నుంచి అయితే ఈ 40 సంవత్సరాల ఆచరణ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే కాదు, ఇది గత 1000 సంవత్సరాల క్రితం నాటి మరి ఉన్నట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఇది లెంట్ అనేటువంటిదే ఇది ఎక్కువ వసంత కాలంలో ప్రారంభమవుతూ ఉంటుంది. లెంట్ ఇక 40 డేస్ కూడా 40 రోజుల వేడుక అని దీన్ని పిలుస్తారు. అయితే బైబిల్లో అయితే ఇది లేదు, కానీ రోమన్ క్యాథలిక్లు ప్రారంభించారు. ఆ తర్వాత ప్రొటెస్టెంట్లు కూడా దీన్ని పాటిస్తూ ఉన్నారు. ఈనాడు అనేక మంది పాటిస్తూ ఉన్నారు. క్రైస్తవులు ఉన్న అతిపెద్ద లోపం ఇదే, చేయమన్నవి చేయట్లేదు, కానీ దేవుడు చెప్పినటువంటి విషయాలని వాళ్ళు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ లెంట్ డేస్ని 40 రోజులే ఎందుకు పాటిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలు మన మధ్య కనిపిస్తూ ఉంటాయి. 40 రోజులకు సంబంధించి మరి నోవాహు కాలంలో జల ప్రళయము 40 రోజులు వచ్చినట్లుగా మనం చూస్తాం. మోషే దేవుని సన్నిధిలో 40 దినాలు గడిపినట్లుగా మనం చూస్తాం. అలాగనే ఏలియా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. మోషే కూడా సీనాయి కొండ మీద మరి 40 రోజులు గడిచిన తర్వాత మాత్రమే మరి యొక్క 10 ఆజ్ఞలు అంటే దేవునితో మాట్లాడి ఆజ్ఞలు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగనే ఇశ్రాయేలుల అరణ్య యాత్ర కూడా 40 సంవత్సరాలు జరిగినట్లు మనం చూస్తాం. మరి కానానులు వేగుల వారు మరి 40 రోజులు వారి పర్యవేక్షణలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే నినివే ప్రజలకి హెచ్చరించినటువంటి దినాలు కూడా 40 రోజులై ఉంది. గొలియాత్ ఇశ్రాయేల్ని ఎదుర్కొని మరి 40 రోజులు వెయిట్ చేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, బైబిల్లో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుని పరిచర్యకు ముందు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 40 రోజులు అనేటువంటి ప్రాముఖ్యతను 40 రోజులు పెట్టడం జరిగింది. అయితే ఇలాంటి ఆచారాన్ని వాళ్ళు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఒకసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6, 7 వచనాలు. అందుకైన వారితో ఎలాగో చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి, ఈనాడు వాక్యం వింటున్నటువంటి నీ గురించి నా గురించి చెప్తున్నటువంటి మాట ఏమంటున్నారంటే, ఇక్కడ ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పై పెదవులతో స్తుతులు, స్తోత్రాలు, మహిమ, దేవ, వందనాలు, ప్రైజ్లాడు, హల్లెలూయా పెదవులతో కనపరుస్తున్నారు, కానీ దేవుణ్ణి అంటారు హృదయం మాత్రం దూరం. హృదయంలో క్రీస్తుకు చోటు లేదు ఈనాడు క్రైస్తవ సమాజంలో. ఇంకా మనం 7వ వచనాన్ని చూస్తున్నప్పుడు, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఇదే జరుగుతూ ఉంది. 40 రోజులు ఉపవాసాలు ఉండమని దేవుడు చెప్పలేదు. లెంట్ డేస్ చేయమని దేవుడు చెప్పలేదు. భస్మ బుధవారం గురించి దేవుడు చెప్పలేదు. కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో మానవులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములని బోధించుచు చాలామంది దైవజనులైనటువంటి వారు, ప్రవక్తలని ఎంతోమంది ఇలాంటివి బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆరాధన అంటే ఏంటో తెలుసా? భక్తి అంటే ఏంటో తెలుసా నీకు? అసలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా? ఆయన ఎందుకు సిలువలో తన ప్రాణం పెట్టారో నీకు తెలుసా? తెలియదు. కానీ 40 రోజుల ఉపవాసాలు అంట. ఆచార భక్తి మనకు తగదు. వాక్యానుసారంగా, వాక్యానికి అనుకూలంగా, వాక్యం నీకు ఏం బోధిస్తూ ఉందో, దేవుడు నీకు ఏం చెప్పాడో అది పాటించు. అదే భక్తి. మన భక్తి 40 రోజులకు పరిమితం కాకూడదు. నీ జీవితకాలం 40 రోజులైనా, నువ్వు బ్రతికేది భూమి మీద ఉండేది ఆ 40 రోజులైనా ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డ, 40 రోజులకు కాదు, నీ జీవితకాలం వరకు కూడా భక్తి అనేది నువ్వు చేయాలి. ఇక్కడ యేసుకి ప్రభు ఆయన బాధని యొక్క హృదయ వేదనను చూడండి అని చెప్తున్నాను. దేనికి వాక్యం మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమనుందంటే, వారి హృదయం నాకు దూరంగా ఉందంటూ మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట.
అంత మాత్రమే కాదు, వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. అలాంటి వారిని వేషధారులు అంటుంది బైబిల్. గడిచిన కాలంలో వేషధారుల గురించి మనం నేర్చుకున్నాం. వేషధారులు దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు చెప్పనటువంటివి, దేవుడు చెయ్యమనటువంటి మరి విషయాలను తలపెడుతూ అలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారు వేషధారులని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. వేషధారులని యెషయా ప్రవచించింది సరే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేశారు. నువ్వు నిజంగా క్రైస్తవుడవేనా? నువ్వు నిజంగా క్రైస్తవురాలవేనా? దేవునికి వాక్యం అసలు నీకు తెలుసా? దేవునికి ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా? వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? అది లేదు. కానీ 40 రోజుల ఉపవాసాలను ఒకరు, 7 వారాలను ఒకరు, 3 వారాలను ఒకరు, 10 రోజులు రండి అని ఒకరు, 3 రోజులు మా దగ్గరికి రండి అని ఒకరు, 7 వారాలు మా మందిరానికి వస్తే అద్భుతాలు జరిగిపోతాయి, 7 వారాలు మా మందిరానికి వస్తే స్వస్థతలు వచ్చేస్తాయి, 7 వారాలు మా మందిరంలో ప్రార్థన చేస్తే మీ ఇల్లు కట్టేస్తారు, 7 వారాలు నాతో ప్రార్థన చేయించుకుంటే బిడలు పుట్టేస్తారు. భిన్నమైనటువంటి బోధలు, కల్పనా బోధలు, బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధలు. ఈనాడు ఈ బోధలు ఎక్కువైపోయాయి. రక్షణ గురించి మాట్లాడట్లేదు, పాప క్షమాపణ గురించి ఎవరు మాట్లాడట్లేదు, పరలోక రాజ్యం గురించి ఎవరు మాట్లాడట్లేదు, దేవుని రాకడ బహు సమీపం ఉన్నటువంటి సత్యం గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ భిన్నమైనటువంటి బోధలు, ప్రజలను ఆకర్షించుకునేటటువంటి బైబిల్కి వ్యతిరేకమైనటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క ప్రణాళికను, ఆయన యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి ఇలాంటి బోధనలు చేస్తున్నట్లు ఎన్నో చూస్తా ఉన్నాం. ప్రియమైన క్రైస్తవ జన్మ, ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఎటువైపు నువ్వు పరుగులు పెడుతున్నావో ఒకసారి ఆలోచన. పరుగులు పెట్టేస్తూ ఉన్నారు. పలానా అయ్యగారు పలానా చోటుకు వస్తున్నారంటే ఆయన ప్రార్థన చేస్తే మేలులు జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయని చెప్పి పరుగులు పెట్టేస్తావు. నీలో విశ్వాసం అనేది ఒకటి. నీ స్థానిక సంఘంలో కూర్చుని ప్రార్థన చేసి దేవుడు అద్భుతం చేస్తాడు. నీ అవసరం నీ అక్కడ ఆయన తీరుస్తాడు. నువ్వు ఎక్కడికో పరుగులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. మీరు మీ దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారాలను గైకొంటారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించేస్తున్నారు. ఆచారాలకు పాల్పడతారు. క్రైస్తవ అసలు నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమన్నాడు దేవుడు. ఆచరిస్తున్నావా పరిశుద్ధంగా? సమయానికి దేవుని సన్నిధికి వెళ్తున్నావా? ఆదివారం నాడు నీ పనులు మానుకుంటున్నావా? అవి చేయం. కానీ ఈ లెంట్ డేస్ అని, 7 వారాలని, లేదంటే అక్కడ ఎక్కడో ఏదో జరిగిందని, ఆయన ఎవరో ప్రార్థన చేస్తే అద్భుతాలు వచ్చేతనని అక్కడికెక్కడికి పరుగులు పెట్టొద్దు. దయచేసి ముందు నీ హృదయ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఆచారాలకు కాదు, ఆత్మీయంగా నీ భక్తి అనేది ఉండాలి. నువ్వేం చేసినా దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఉండాలి. నువ్వేం చేసినా ఆయనకి సంతోషం కలిగేలా ఉండాలి. అలా ఉన్నవా లేదో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు 40 దినాలు శ్రమకాలాలు చేయమని చెప్పలేదు. ఉపవాసాలు ఉండటం తప్పేమీ కాదు, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం తప్పేమీ కాదు. కానీ ఆచారంగా, మనుషుల సాంప్రదాయంగా మరి చేస్తే మాత్రం దేవుడు ఇష్టపడ్డాడు. జాగ్రత్త. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవ, నీ పరిశుద్ధుడు నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు క్రైస్తవ సమాజంలో బైబిల్కి వ్యతిరేకమైనటువంటి, నీవు చెప్పనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతూ నీకు ఆయాసం కలిగిస్తూ ఉన్నారు. భక్తి ఆచారాలకే పరిమితం అయిపోయింది. ప్రభువా, జ్ఞానము దయచేయండి నీ ప్రియబిడ్డలకి. వాక్యము తెలుసుకొని వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా, పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థమైన ఆచారాల నుండి విడిపించండి. పరిశుద్ధత, యథార్థత, నీతి దయచేయండి. రక్షణ, మారు మనసు దయచేయండి. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ దయచేయండి. మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఎందుకు మరణించారో, ఎందుకు నీ శిలువలో నీ రక్తాన్ని చిందించారో ఆ సత్యము గ్రహించడానికి సహాయం చేయండి. మేము నా మాటలు నీ ప్రియబిడ్డలందరూ హృదయాలను ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.